డే కేర్ మల్టీపర్పస్ సెంటర్ను మరి మహబూబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే మురళీ నాయక్ గారు, అదేవిధంగా ఎల్లంది ఎమ్మెల్యే గారు కోరం కనకయ్య గారు, జిల్లా కలెక్టర్ స్నేహ గారు, మరి అదేవిధంగా స్థానిక చైర్పర్సన్ జ్యోతి గారు, ఇతర కౌన్సిలర్స్, అందరు ప్రజాప్రతినిధులు, అధికారులు, ఐసిడిఎస్ అధికారులు అందరి సమక్షంలో మరి ఈరోజు ఈ యొక్క డే కేర్ సెంటర్ను ప్రారంభించడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో దేశంలో అభివృద్ధి పెరిగినా కొద్దీ ఆత్మీయ బంధాలు కూడా ఎందుకో తెంచుకుంటా ఉన్నారు తల్లిదండ్రులతోటి. వాళ్ళు ఇండివిజువల్గా కుటుంబాలంటే వ్యక్తులు డెవలప్ అవుతున్నారు కానీ వ్యవస్థను మోయడానికి సిద్ధపడడం లేదు. కనీసం మనల్ని కనిపించిన పెద్దల్ని కూడా చూసుకోలేనటువంటి పరిస్థితులలో ఈరోజు చాలా హృదయ విదారకరమైనటువంటి దృశ్యాలను మనము హైదరాబాద్లో కానీ జిల్లా కేంద్రాల్లో కానీ ఊర్లలో కానీ చూస్తాను. కనిపించిన తల్లిదండ్రులను బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో బతికున్నప్పుడే శ్మశాన వాటికలకు తీసుకెళ్లడం ఇంత దుర్మార్గంగా చేస్తున్న క్రమంలో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ప్రణమ్ సెంటర్ను ఈరోజు ఓల్డేజ్ వాళ్ళ కోసం, వయోవృద్ధుల కోసము మరి రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లా కేంద్రాల్లో ప్రారంభించడం జరుగుతుంది. డైలీ మెయింటెనెన్స్ కోసము వాళ్ళకు ఫర్ మంత్ 90,000 ఇచ్చి ఓవరాల్గా మొత్తం సెటప్ చేసి వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని వస్తువులను ఏర్పాటు చేయడం కోసం 12 లక్షలను కేటాయించి ఇదంతా కూడా చేస్తూ ఉన్నారు. దీన్ని ఒక మంచి ఎన్జిఓస్ అంటే ఎలాంటి చెడు పేరు లేనటువంటి ఎన్జిఓస్ ద్వారా మరి గతంలో ఓల్డేజ్ హోమ్స్ నడిపినటువంటి అనుభవం, ఎలాంటి విమర్శలు లేనటువంటి ఆరోపణ లేనటువంటి వారికి ఈ డే కేర్ సెంటర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నేను ఈ మధ్య కాలంలోనే మన ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని ఉద్యోగస్తుల సాలరీస్ నుంచి కూడా తల్లిదండ్రులకు 10,000 ఇవ్వాలని క్యాబినెట్లో తీర్మానం చేసి అసెంబ్లీలో కూడా బిల్ పెట్టడం జరిగింది. అదే కాకుండా ఈరోజు అందరికీ ఒకటే సూచన, మనము మన తల్లిదండ్రులు లేకుండా మనం లేము. అట్లనే తల్లిదండ్రులకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. పిల్లల్ని ఎంత అయితే శ్రద్ధగా చూస్తావో మనల్ని కనిపించిన మన తల్లిదండ్రులను కూడా అంతే శ్రద్ధగా చూడాలి. ఇది కనీస బాధ్యత. వాళ్ళు లేకుంటే మనం లేము అసలు. అంగన్వాడీ టీచర్ అమ్మలకు దాదాపుగా 37,000 సెంటర్లలో సెల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. మరి ఈ మధ్యకాలంలో ములుగులో, ఇవాళ మహబూబాద్లో, రేపు భద్రాద్రి కొత్తగూడెంలో, తర్వాత ఎక్కడికక్కడ జిల్లాల్లో కూడా ఇన్ఛార్జ్ మంత్రులు లేదా లోకల్ ఎమ్మెల్యేలు, లోకల్ ప్రజాప్రతినిధులతోటి ప్రారంభించడం జరుగుతుంది. అందులో పిల్లలకు ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి, ఏ టైంకి ఏమి ఇవ్వాలి అనేటువంటి ఆప్షన్స్తో కూడినటువంటి సెల్ ఫోన్స్ను చిప్పేసి అవన్నీ అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళ వెయిట్, వాళ్ళ పోషక విలువలు ఇవన్నీ కూడా కౌంట్ అయ్యే విధంగా వచ్చేదాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈసారి పోషణ మాసం కూడా ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చిన్నారులకు మంచి పోషక విలువలతో కూడినటువంటి ఫుడ్ను అందించాలని ఈ రోజు నుంచి ఆ పోషణ మాసం కూడా మరి స్టార్ట్ చేయడం జరుగుతుంది. అది మహబూబాద్ జిల్లా నుంచి ఈరోజు స్టార్ట్ చేయడం నాకు కూడా చాలా సంతోషం. రాబోయే కాలంలో రాష్ట్రమంతా చిన్నారులకు మరి మంచి ఫుడ్తో పాటు మిల్క్ కూడా ఇప్పటి వరకు మన ములుగు జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రారంభించిన మిల్క్ ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అంగన్వాడీ సెంటర్స్ అన్నీ కూడా ఇంకా బాగా చేసుకోవడం. ఎందుకంటే దాదాపుగా 12,000 అంగన్వాడీ సెంటర్స్లో సొంత బిల్డింగులు లేవు. లాస్ట్ ఇయర్ నేను దాదాపుగా 2,000 వరకు బిల్డింగ్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఇయర్ కూడా ఇంకా అంగన్వాడీ బిల్డింగ్స్ ఇస్తా ఉన్నాం. ఇప్పుడు బడ్జెట్లో కూడా కొంచెం పెట్టినాం మన ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ నుంచి. అందులో నుంచి కూడా అంగన్వాడీ సెంటర్స్ కట్టిస్తాం. ఈరోజు కూడా ఒక పేపర్లో చూస్తే ఆలనా పాలన ఒకే దగ్గర అని ఇచ్చారు, ఇది జడ్చర్ల దగ్గర. అంటే గతంలో గ్రామ పంచాయతీ చేశారు కానీ వాళ్ళకి గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఇవ్వలేదు. అది అట్లనే కంటిన్యూ అవుతుంది. సో ఇమీడియట్లీ దాన్ని కూడా అక్కడ ఇట్లాంటివన్నీ కూడా చూసి గ్రామ పంచాయతీలు కానీ, స్కూళ్ళు కానీ, అంగన్వాడీ సెంటర్స్ కానీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఈనాటి పిల్లలే రేపటి మన భవిష్యత్తు. ఈ అంగన్వాడీ సెంటర్స్ కూడా 1975లో 1975లో ఇందిరమ్మ గారు దేశంలోనే మొట్టమొదటి అంగన్వాడీ సెంటర్ మహబూబ్నగర్ జిల్లాలో ప్రారంభించి ఆ రోజు కేవలం పేద పిల్లలకు ఫీడింగ్ కోసం, ఆహారం కోసం లాగిచ్చేది. ఈరోజు మేము అంగన్వాడీ సెంటర్స్ను విద్యాలయాలుగా అందులో నర్సరీ పెడుతున్నాము. ఎల్కేజీ, యూకేజీ నర్సరీ పెట్టి దాదాపుగా 57 రకాల ఆట వస్తువులు, అదేవిధంగా ర్యాకు, బుక్స్, కరికులం, తర్వాత యూనిఫాము, వాళ్ళకు స్కూల్ లాగా గంట పెట్టడం, తర్వాత వాళ్ళకి అక్కడ మిల్క్, ఎగ్స్ ఇవన్నింటిని కూడా ఇంకా ప్రోటీన్స్ ఎక్కువ ఉండే విధంగా, తర్వాత కిచిడి ఇప్పుడు ఈ మధ్యకాలంలో, అదేవిధంగా ఈ మధ్యనే మరి సీఎం గారు కూడా
బ్రేక్ఫాస్ట్ను అంగన్వాడీ సెంటర్లలో కూడా బ్రేక్ఫాస్ట్ను పెట్టడం జరిగింది. అంగన్వాడీ తొలి ముద్ద అని ఇట్లాంటివన్నీ కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రైవేట్ స్కూళ్ళల్లో లక్షలు పెట్టే కంటే అంగన్వాడీకి పంపండి, ఆడ యూనిఫామ్ ఉంటుంది, మంచి ఫుడ్ ఇస్తాం, పిల్లలను జాగ్రత్తగా చూస్తుండ్రా లేదా చెకింగ్ చేసే బాధ్యత కూడా ఆయా సర్పంచ్ కానీ లేదా ఆ ఊర్లో ఉన్నటువంటి వివో గ్రూప్లకు కానీ లేదా పేరెంట్స్కి కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మన సెంటర్స్ను అద్భుతంగా తీర్చిదిద్దాలనే ప్రయత్నం చేస్తున్నాం. మీ అందరి సహకారం అవసరమని తెలియజేస్తున్నాం. అవును, 5 ఏళ్ళు అయిపోయింది, మళ్ళీ ఇస్తున్నాం, ఈరోజు ఇస్తాం మళ్ళీ. అంతే, దాదాపుగా 5-6 ఏళ్ళు అయిపోయింది. చాలా రోజుల నుంచి అంగన్వాడీ సెంటర్ నుంచి కూడా మాకు ఆ టీచర్ అమ్మలు ఆ ఫోటోలు వస్తలేవు. మేము ఎప్పటికప్పుడు యాప్స్ నుంచి డౌన్లోడ్ చేసి వాళ్ళ వెయిట్, వాళ్ళ పౌష్టికార విలువలు, తర్వాత అక్కడ ఎలాంటి ఫుడ్ ఇస్తున్నారు, తర్వాత హాజరు ఫుడ్ ఏం పెడుతున్నారు, ఎప్పటికప్పుడు మేము హైదరాబాద్ నుంచి కూడా అడిగినప్పుడు వాళ్ళు అవన్నీ పంపించడానికి ఇబ్బంది పడుతున్నాం. దాదాపుగా 4-5 ఏళ్ళు అయిపోయింది ఫోన్లు ఇచ్చని చెప్పడంతో కేంద్రం యొక్క గైడ్లైన్స్ ప్రకారం ఈరోజు ఓపెన్ టెండర్, జంబో టెండర్ ద్వారా పిలిచి కేంద్రము ఒక్కొక్క ఫోనుకు 11,800 రూపాయలు ఇస్తే మేమే 2 సార్లు టెండర్ వేయడం మూలంగా అది 11,650కి టెండర్ రావడం జరిగింది. దాన్ని కొంతమంది రకరకాలుగా అన్నా ఎలాంటి విమర్శలున్నా మేము సిన్సియర్గా ఓపెన్ టెండర్, జంబో టెండర్ కేంద్ర మార్గదర్శకాలు, ఇది రాష్ట్రంది కాదు. కాబట్టి మేము కొన్నది కూడా అంటే టెండర్లో 2 సార్లు టెండర్, ఫస్ట్ సారి ఒక వేరే వాళ్ళు వచ్చి 14,000కి వేసారు, మేము ఒప్పుకోలేదు. తర్వాత మాకు వచ్చిన డబ్బు ఎంత, ఒక్కొక్క ఫోన్కు 11,800 పెట్టమన్నారు. అన్ని యాప్స్, అన్ని సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్ చూసుకుని అవన్నిటికి ఎక్కడ కూడా రాజీ పడకుండా 11,650కే ఒక్కొక్క ఫోన్ కొనడం జరిగింది.